మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెంలో ఎన్ఆర్ఐ రాజేందర్ రెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాజేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. తర్వాత జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే దయాకర్ రెడ్డితో పాటు ఎన్ఆర్ఐ రాజేందర్ రెడ్డి దంపతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్లపాలెంతో పాటు గోపాలగిరి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు రాజేందర్ రెడ్డి. ఇదే గ్రామానికి చెందిన హనుమాన్ల రాజేందర్ రెడ్డి ఉన్నత చదువు చదివి విదేశాలకు వెళ్లారు. ఆయన సొంతూరుని మాత్రం మరవలేదు. ఇండియా వచ్చిన ప్రతిసారి గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలోని పాఠశాలని అభివృద్ధి చేశాడు. స్కూల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయించాడు. 1995 నుంచి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు రాజేందర్ రెడ్డి. 1999లో తొర్రూరులోని పిహెచ్సి సెంటర్ను దత్తత తీసుకున్నారు. చుట్టుపక్కల వేల మంది రోగులకు ఆరోగ్యప్రదాయినిగా మారారు. మా గుండెల్లో చాలా నెంబర్ 1 స్థానం. ఎందుకంటే ఇక్కడ మా ముత్తాత గారు హనుమంట కరారెడ్డి గారు ఇక్కడ పోలీస్ పటేల్ మాల్ పటేల్ చేశారు. అందరూ మా తాతలు మా నాన్న అందరు పుట్టిన విలేజ్ గ్రామం చర్లపాలెం. ఈ గ్రామంలో ఈ హై స్కూల్లో బాగా డెవలప్ చేసిన మన హెడ్ మాస్టర్ గారు, టీచర్లు అందరూ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ హార్డ్. మన బడిని ఒక ఆదర్శ బడిగా మొత్తం మండలంలోనే చర్లపాలెం నుంచి చాలా మంచి హై గ్రాడ్యుయేట్స్ పై లెవెల్కి వెళ్ళిన హిస్టరీ ఉన్న స్కూల్ మన చర్లపాలెం స్కూల్. ఈ స్కూల్కి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అంత స్టూడెంట్స్ అందరూ బాగా కష్టపడి చదువుకొని నాలాగా పైకి రావాలని, నాకంటే ఇంకా బాగా చేయాలని చాలా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే సీసీ రోడ్లో కానీ గ్రామంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపేందుకు డాక్టర్ రాజేందర్ రెడ్డి సపోర్ట్ కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మహిళలను ఏ రూపంగా పైకి తీసుకురావాలి, రైతులను ఏ రూపంగా పైకి తీసుకురావాలి, ఊరిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఊరు పరిశుభ్రంగా ఉంచాలని ఊర్లో అందరు కూర్చొని అనుకుంటే అదే రూపంగా ఊరిని మర్చిపోకుండా ఒక దత్తత తీసుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం ఉన్నదంటే మీరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ఊరిని ఎంత బాగు చేయాలి, ఈ ఊరిని ఎంత ముందుకు తీసుకుపోవాలి అనే ఒక ఆలోచన మీరు చేయటం ఒక చర్లపాలెం గ్రామస్తుల అదృష్టంగా మేము భావిస్తున్నాం.